గ్లాడియేటర్ చూశారు కదా, దాని మించి ఉందా ఎట్లా? దాని మించి బాగానే ఉంది, బాగుంది. విజువల్ పరంగా బాగుందా, క్యారెక్టర్స్ పరంగా బాగుంది? విజువల్స్ బాగానే ఉన్నాయి. స్టోరీ కంటిన్యూ చేశారు అక్కడ నుంచి చూస్తేనేనా అయితే ఇది అర్థమయ్యేది? చూస్తేనే అర్థమవుతుంది. అంటే మామూలుగా యాక్షన్ అంటే పెద్ద హై అనమాట. యాక్చువల్లీ గ్లాడియేటర్ అంటే గ్లాడియేటర్ 1లో తక్కువ పెట్టారు, గ్లాడియేటర్లో ఇంకా వేరియేషన్స్ ఎక్కువ పెట్టారు. అనిమల్ ఫైటింగ్స్ కానీ ఇంకా అన్ని యుద్ధాలు ఎక్కువ పెట్టారు. అనిమల్స్ ఎక్కువ వాడారు, CGI ఎక్కువ వాడారు. CGI వాడినారు, 3-4 టైమ్స్ వాడారు. బాగుంది, క్లైమాక్స్ కూడా బాగుంది. సేమ్ బిటో ఏం మారలేదా మరి ఇంకెట్లా? దాంట్లో ఏం యుద్ధ సన్నివేశాలు చేంజ్ చేశారు అంతే, అంత తప్ప ఏం లేదు, సేమ్ బిటో. కొన్ని బాగా తీసారా టెక్నికల్ వాల్యూస్ అప్పటికి అంతా ఒకటే. 25 years బ్యాక్ 24 years బ్యాక్ ఇప్పటికి ఏం పెద్ద ఏం అనిపించలేదు, అదే బాగుంది. లేదు అంటే ఇది రాణి అక్క కింగ్ పర్లేదు బాగానే ఉంది, కానీ సేమ్ గ్లాడియేటర్ ఉంది, అదే బాగుంది. అదెందుకంటే తెలియదు, వాళ్ళు చూసిన దాన్ని రెండోసారి చూడాలంటే ఏం పెద్దగా అనిపించదు కదా. సేమ్ అంతే డిటో, సేమ్ దాంట్లో ఎలా హీరో ఉంటాడో దీంట్లోనే వాళ్ళ కొడుకు అలానే సేమ్. మెయిన్ గ్లాడియేటర్ అంటే వార్ సీన్స్, యాక్షన్ సీన్స్ కోసం వస్తాం అంతే, అవి ఉన్నాయి అంతే, ఉన్నాయి. సేమ్ గ్లాడియేటర్లు ఎలా ఉంటుంది రూమ్, దీంట్లో సేమ్ అవే పెట్టారు. దాంట్లో పులులు గిల్లులు పెట్టారు, దీంట్లో ఖడ్గమృగాలు అవి పెట్టి చేశారు అంతే. కానీ వర్కౌట్ అవుతుంది, చూస్తారా పిల్లలు ఇప్పుడు? దాన్ని చూసింది దీన్ని చూస్తే పెద్దగా అనిపించదు, అది చూడడం వాళ్ళకి పర్లేదు, చూడొచ్చు. అర్థం కాదు మూవీ మళ్ళీ. అదే అందరూ చూసింటారు కదా ఈ జనరేషన్, అంటే అది చూడకుండా ఇది చూసి అర్థం కాదు. అట్లా కనెక్ట్ చేసాడు అంటే అంతా వాళ్ళంతా కనెక్ట్ చేసింది. మనకి ఆ క్యారెక్టర్స్ తెలిస్తేనే అర్థమవుతుంది. BGM ఎట్లుందండి? BGM అన్న బాగానే బాగుంది. 5కి ఎన్ని వేస్తారు మార్కులు? 2.5 అంతే. అంటే నెక్స్ట్ లెవెల్ ఉందంటారు దానికన్నా కూడా? అయితే లేదు, ఇంతటితో ఎండ్ అయిపోతుంది గ్లాడియేటర్. అది కాక దానికన్నా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది. నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది స్టోరీ సింపుల్గా ఉంది, స్టోరీ ప్లే బాగున్నది. ఇది ఎక్కువ ఫైట్ సీన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ మొత్తం ఫైట్ సీన్స్ బాగా పెట్టి ఇంకొంచెం ఎంటర్టైన్ చేసినారు. తెలుగులో డబ్బింగ్ ఎట్లుంది? బాగుంది, సేమ్ గ్లాడియేటర్ లానే ఉంది అది కూడా. అంటే హాలీవుడ్ మూవీ లవర్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు. అంటే బోర్ కొడతారు ఎవరన్నా తెలియని వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు వస్తే ఇంకా స్టోరీ తెలియకపోతే బోర్ కొడుతుంది మామూలుగా. ఇంకా ఫస్ట్ పార్ట్ చూస్తేనే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది దాని మీద. అవుట్ ఆఫ్ 5 ఎన్ని ఎంత వచ్చింది? 3.5. అంటే ఉంది, కంటెంట్ అయితే ఉంది, కంటెంట్ ఉంది, ఇబ్బంది లేదు. 2.5 hours ఇలాంటి హాలీవుడ్ సినిమాలు ఎప్పుడు మనం 2.5 hours చూడలేదు. స్టోరీ ఉంది కాబట్టి పార్ట్ 1 అర్థమైతేనే పార్ట్ 2 చూడగలము. బాగుందా? క్లైమాక్స్ బాగుందా? అన్ని బాగానే ఉన్నాయి, ఆల్మోస్ట్ స్టోరీ పోతా ఉంటుంది, ఎక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. కొత్త క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడా? కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి, పాత క్యారెక్టర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళందరూ ఉన్నారు. సినిమా బాగుంది. ముందు సినిమా చూసినారా? లేదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, రొమాంటిక్ సీన్స్ అదేం లేవు, ఓన్లీ ఫ్యామిలీ డ్రామా బాగుంది. ఫన్ ఏమన్నా డబ్బింగ్ లో కామెడీ? ఫన్ ఇదంతా ఇది ఫన్ మూవీ ఏం కాదు, అట్లా కాదు. అక్కడ కొంచెం కామెడీ లేదు కామెడీ. గ్లాడియేటర్ 1లో కూడా ఎక్కడ ఫన్ లేదు, ఇక్కడ ఉండదు. దీంట్లో అసలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. అన్ని హాలీవుడ్ సినిమాలు రొమాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ స్టోరీ, విజువల్స్, ఫైట్ సీన్స్ అంతే. క్లియర్, ఎవరైనా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు.